హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ మన గొట్టెముక్కల మాధవాచారి ఫౌండర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏంటి విషయం అంటే సొసైటీలో జరుగుతున్న అవినీతిని అరికట్టడం కోసము ఫస్ట్ ముందుకు వస్తున్న సంస్థలు ఇలాంటి స్వచ్ఛత సంస్థలు మన తెలంగాణ ఆంధ్రాలో చాలా ఉన్నాయి. చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఎవరికి వాళ్ళు స్వార్థంగా చూసుకుంటూ పనులు చేసుకుంటూ పోతున్నారు. ఐడి కార్డు దగ్గర పెట్టుకుని ఎవరి పనులు చేసుకుంటూ పోతున్నారు. నేను చాలా చూసుకుంటూ వస్తున్నా. కాకపోతే ఏంటంటే మన సంస్థ నుంచి సొసైటీకి ఏం చేస్తున్నామని మన ఫౌండర్ గారు ముందుకు వచ్చి అవినీతిని అరికట్టాలి అని ఫస్ట్ కాన్సెప్ట్ ఏం తీసుకున్నారంటే రేషన్ బియ్యం డీలర్లు బాగా మాఫియా నడుస్తుంది, వాళ్ళ దందా మొత్తం అక్రమ రవాణా నడుస్తుంది, దాన్ని ఫస్ట్ అరికట్టాలి అని చెప్పేసి ఫస్ట్ రేషన్ కార్డుల డీలర్షిప్ మీద అవినీతి అరికట్టాలని చెప్పేసి 33 జిల్లాలకి కలెక్టర్ని కలిసి 33 జిల్లాలకి లెటర్ ఇచ్చి దాన్ని ఏ విధంగా అరికట్టాలని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ని మేము ఆయన చెప్పిన విధంగా మేము ఫాలో అవుతున్నాం. ఇప్పటికి 4 జిల్లాలు అయిపోయినాయి. ఇంకా 29 జిల్లాలు ఉన్నాయి. 29 జిల్లాలు కూడా మేము ప్రతిరోజు ఒక మధ్యలో 1-2 రోజు గ్యాప్ వచ్చినా కూడా దాన్ని మాత్రం ఆపేది లేదు. కంటిన్యూగా 29 జిల్లాలు మేము ఫాలోఅప్ చేస్తాము. ఆ తర్వాత డీలర్ల మీద చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ హాస్టల్స్, కాలేజీలు, స్కూళ్ళు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాము. తెలంగాణ, ఆంధ్ర త్రూఅవుట్ రాష్ట్రం అనే కాదు మన భారతదేశంలోనే మా సంస్థ తరపు నుంచి ఏ అవినీతి ఎక్కడ జరుగుతున్నా కూడా మేము ముందుంటాము. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంతవరకే అయిపోతుంది అనుకుంటా, అది రాజకీయ నాయకులకు కూడా వస్తుంది. రాజకీయ నాయకులు కూడా వదిలిపెట్టాము. అక్కడ మినిస్టర్ ఉండని, ఎమ్మెల్యే ఉండని, సర్పంచ్ ఉండని, ఈవెన్ అక్కడ ఒక లాయరు జడ్జి గారు ఉన్నా కూడా అక్కడ అవినీతి జరుగుతుందంటే మేము ఆ జడ్జి గారి దగ్గర కూడా కూర్చొని సార్ ఇది తప్పు సార్ అని మేము ఖండిస్తాం. పోయి అక్కడ ఆ ఏ కోణం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా దానికి పక్కన ఏ విధంగా ఎవరు అన్యాయం అవుతున్నారు అనేది ఒకటి మా కాన్సెప్ట్. అన్యాయం జరగకుండా చూడాలి, అది కూడా చట్ట పరిధిలో చేస్తాము. ఏం చేసినా కూడా మేము చట్టాన్ని అతిక్రమించమని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మహిళలే ఇప్పుడు దాకా చెప్పారు సార్, పెద్దవాళ్ళంతా గౌరవనీయులు అంతా నాకన్నా సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, నేను అంత పెద్దగా చెప్పేంత కాదు నేను, అయినా కూడా మహిళలు ఆదిశక్తి అని చెప్పారు. 100కి 100% ఆదిశక్తులే. ఎందుకంటే మనకు అతి త్వరలో మనకు మహిళా దినోత్సవం ఉంది. రేపు 8వ తారీఖున మనకు మహిళా దినోత్సవం ఉంది. ఇప్పుడు ఈ మహిళా దినోత్సవంలో మనం ఏందో మనం నిరూపించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ చూసినా మహిళా దినోత్సవాలు ఫ్లెక్సీలు చేస్తూ భారీ ఎత్తున మీటింగ్లు, సమావేశాలు జరుగుతుంటాయి. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎట్లా అంటే మాతృమూర్తిని, మహిళని ఏ విధంగా గౌరవిస్తున్నారు మన రాష్ట్రాల్లో, ఆ విధంగా మనం ముందుకు పోతున్నాము. ఇంకొకటి ఏంటంటే మా ఫౌండర్ గారు ఏం చేసినా కూడా చట్ట పరిధిలో చేయండి అమ్మా, చట్టాన్ని అతిక్రమించొద్దు, మీకు ఏదన్నా హాని కలిగితే నేనున్నాను అని మాకు వెనక ఉంది ధైర్యం చెప్పి సపోర్ట్ చేస్తూ లీగల్గా వెళ్ళాలి అని చెప్తున్నాము. దానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాం మా ఫౌండర్ గారికి. నాతో పాటు నా తమ్ముళ్ళు, నా అక్కలు, చెల్లెలు ఎవరున్నా కూడా ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ చట్టాన్ని అతిక్రమించకుండా చట్ట పరిధిలో ఏం చేసినా కూడా మీరు రాజకీయంగా చేస్తారా, బిజినెస్గా చేస్తారా, రియల్ ఎస్టేట్ చేస్తారా, ఏ అన్యాయం అక్రమాన్ని మీరు ఆపుతారా, పోయి చట్ట పరిధిలో పోయి ఆపండి. మీకు ఏదన్నా అయితే మేమున్నాము చూసుకుంటామని మా సాధిస్తున్న ధైర్యానికి మేమందరం ఒక అడుగు ముందుకేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే రేపు మనకి ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అతి త్వరలో ఇంకొక 2 నెలలు ఏమున్నాయి, గట్టిగా ఏప్రిల్లో అయి ఉండొచ్చు. ఈ ఎలక్షన్స్లో కూడా చాలా వరకు డబ్బులకి కక్కుర్తి పడుతుంటారు. ఒకరోజు ఇచ్చే 2000 రూపాయలకో, లేకపోతే ఒక బిర్యానీ ప్యాకెట్కో, లేకపోతే వాళ్ళు తాగిపించే ఒక క్వార్టర్ మందుకో కక్కుర్తి పడి మన విలువైన ఓటుని అనుకూలంగా వేసుకోవాలి. ఆలోచించి మనం వేసుకునే వ్యక్తులు ఎవరు, మనం ఆలోచించుకునే ఓటు వేసుకోవాలి. 2000 రూపాయలకి ఒక బిర్యానీ ప్యాకెట్కో లేకపోతే ఇచ్చే వాళ్ళ మందుకో కక్కుర్తి మాత్రం ఓట్లు వేయద్దు. మనం దగ్గరుండి కూడా అవసరమైతే సమాజానికి మనం అవేర్నెస్ ఇవ్వాలి. తెలియని వాళ్ళు కూడా తెలియజెప్పాలి. మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే మనకి ఎవరో వచ్చి చెప్తారు, ఏదో వచ్చి చేస్తారంటే కాదు. ఫస్ట్ మనం నేర్చుకొని మనం నడిస్తే మన వెనక 10 మంది నడుస్తారు. మనమే భయపడి వెనక్కి పోతే ఇంకొకళ్ళు 4 ముందు వెనక్కి పోతారు. కాబట్టి రేపు ఎలక్షన్స్లో కూడా ఎక్కడ అవినీతి జరగకుండా కాపాడుకోవాలి. రాజ్యాంగం పట్ల మనకున్న గౌరవాన్ని, రాజ్యాంగం పట్ల మనకున్న భక్తి భావాన్ని కూడా మనం చాటుకోవాలని ఇందుమూలంగా నేను చెప్తున్నాను. సంస్థ గురించి నేను ఈ సంస్థకి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. గత 5 సంవత్సరాలు ఈ సంస్థలో పనిచేస్తున్నాను. నా పేరు కడారి అన్నపూర్ణ యాదవ్. గతంలో ఒక 3 సంవత్సరాలు రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశాను. ఇప్పుడు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానండి. ధన్యవాదాలు.